విన్నాం. తర్వాత దేవుడు మన కూడా ఎలా ఉంటాడు అనే దాని మీద ఇంకొక రకమైన వ్యాఖ్యానం, అది ఇంకొక రకమైన విషయం ఎలా చెప్పుకున్నాము అని అంటే, ఆయన ప్రక్కన ఉంటున్నాడు అనేది ఒకటి మనం చూచాం. ప్రక్కన అని అంటే బిసైడ్ అని. ఇప్పుడు దాన్ని మీకు ఇంకా కొంచెం క్లియర్గా తెలియడానికి బిసైడ్ అంటే ఎట్లాగా శాంతికరమైన జలములు మన ప్రక్కన ఉంటాయి. ఏమండి, మన క్రింద ఏముంటాయి అని నేర్చుకున్నాం. ఏమండి, పాస్టర్స్ అని రాశారు అక్కడ పచ్చిక బయళ్ళు అనేవి మనకు క్రింద ఉంటున్నాయి. ప్రక్కన శాంతికరమైన జలములు ఉంటున్నాయి. ముందు ఆయన మనకి ఎంత ముందు ఉన్నాడు అనడానికి ఈ వారం మాత్రం అడ్వాన్స్డ్ గాడ్ అంటే ఇది ఎంత ముందు, ఎంత మాస్టర్ ప్లానో, ఎంత ఆలోచన చేసి భవిష్యత్తు జ్ఞానములు ఎరిగిన వాడిగా ఇవన్నీ చేశాడు అనడానికి మనం చూసాం. తర్వాత పైన అభిషేకము రూపంలో ఆయన మనకు తోడుగా ఉంటాడు. తర్వాత ఇక్కడ ఇంకొకటి చుట్టూ అంటే అది కూడా మనకి చాలా ఒక చెట్టుకు మంచు ఉన్నట్టుగా దేవుడు మనకు ఉన్నాడని హోషేయ 14:5 మనం చూస్తాం. తర్వాత ఆయన మనకు నలుదిక్కులో ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? ఎన్ని కార్నర్స్ ఉంటాయి మనకి? నలుదిక్కులు అనేది ఉంటాయి. ఆ నలుదిక్కులు ఆయన ఉంటాడు. ఏమండి, ప్రక్కన ఉంటాడు. తర్వాత ఏమండి, ముందు ఉంటాడు, క్రింద కూడా ఆయనే ఉంటాడు. వెనుక యెషయా గ్రంథం 52:12 చదివిన, 139:5 కీర్తన 23:6 చదివిన ఆయన మన వెనుక కూడా ఉన్నాడు. తర్వాత ఆయన మనకు ఎంత దగ్గరగా ఉంటున్నాడు అంటే చెట్టుకు మంచు ఉన్నంతగా ఆయన మన చుట్టూ ఈ విషయం ఎలా చెప్పాలి అంటే, ఎలీషా కాలంలోనేమో అగ్ని రథాలుగా కనిపించాడు. యోబు గారి కాలంలోనేమో ఎలాగా, ఏమండి, ఆయన ఎలాగా 29:2-3 తొల్లటి దినముల్లో నీవు నాకు నీ రహస్యం నా మీద ఉండిందనే ఒక ఆలోచన చెబుతూ, ఏమండి, అతని చుట్టూ కంచె వేసి ఉంటివి అనేది ఒకటే చదువుతాం కదా. తర్వాత నలుదిక్కులు చాలా అవసరం. తర్వాత ఆయన మనకు బోర్డర్స్ అంటే హద్దు, మన లెక్క ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా తాను ఉంటానే ఉంటాడు. ఇది బాగా దీర్ఘంగా ఆలోచన చేస్తే ఈ కీర్తన ఇప్పుడు ఈ మధ్యలో ఉన్నాడు చూడండి, ఎవరైనా ఎలా కనిపిస్తున్నాడు మీకు? గొర్రెల కాపర్లాగా కనిపిస్తున్నాడా? పోన్లే, ఇది గొర్రె. ఈ గడ్డాన్ని బట్టి మనకి అది ఆయన చేతిలో ఒక కర్ర, తర్వాత సంచి చూడండి. ఆయన ఈ పిక్చర్ కూడా ఇప్పుడుది కాదమ్మా, దగ్గరగా బ్రిటిషోడు మన దేశాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఒక మిషనరీ అనుకుంటే ఎవరో ఈయన ఈ దేశానికి వచ్చి 30 సంవత్సరాలు ఇదే దేశంలో తిరిగాడు. ఈయన 30 సంవత్సరాలు ఈ దేశంలోనే తిరిగి ఊరు వెళ్ళి వీధులు తిరిగి ఈ దేశంలో ఉన్న పుష్పాలను, ఈ దేశంలో ఉన్న చెట్లను, ఈ దేశంలో ఉన్న పక్షులను, ఈ దేశంలో ఉన్న అనేకమైన వాటి మీద ఇతను 30 సంవత్సరాలు కష్టపడి పుస్తకం తయారు చేశాడు. ఆ పుస్తకం కీర్తనలు 20 అంటే మొత్తం 150 కీర్తనలు రాశాడు. 23వ కీర్తన పిక్చర్ మాత్రం ఆయన ఇలా వేశాడు. అయితే ఆయన విచిత్రం ఏంటంటే, ఎంత తయారు చేశాక పుస్తకాన్ని ప్రింట్ చేయలేదు, చేసే పరిస్థితి రాలేదు, అయిపోయాయి, పరలోకానికి వెళ్ళిపోయాడు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ వెనకాల వాళ్ళు, అరే మా నాన్న ఇంత కష్టపడ్డాడని చెప్పి అవన్నీ పోగు చేసి చక్కగా ఈ పుస్తకాన్ని ఈరోజు దేశంలో అందుబాటు తెచ్చాడు. రాజు దగ్గర ఉంది పుస్తకం, నా దగ్గర 4-5 పుస్తకాలు ఉన్నాయి. అద్దాల బాక్స్లో పెడదామని ట్రై చేస్తున్నాం ఇట్లాంటి పుస్తకం. ఇది మనం పోయిన రోజుల్లో మనం విన్నటువంటి వాక్య భాగం. ఓకేనా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
అంచేత 23వ కీర్తన అని అనగానే చాలా ప్రత్యేకమైన భాగంగా మీరు మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ యాంప్లిఫైడ్ తర్జుమా ఉంది. మీరు మీటింగ్ అయిన తర్వాత కుదిరితే మీ ఫోన్లో ఫోటోలు తీసుకోండి. నేను ఒకవేళ అది ప్రింటింగ్ చేసి ఒక మ్యాటర్ బయటకు వచ్చే వరకు అది మీకు ఉపయోగపడుతుంది. చాలా మంచి అనువాదం. అంటే కీర్తన అని అనగానే మన NIV ట్రాన్స్లేషన్ ఉంది కదా, ఇందులో ఉన్నదే అని అనుకోవద్దు. ఇది ఒక తర్జుమా, చాలా చాలా ముఖ్యమైనటువంటి తర్జుమా. ఆ అనువాదాన్ని మనం దాచిపెట్టుకోవడం మనకి చాలా మంచిది. ఒకవేళ పాతకాలంలో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ప్రింట్ చేసాం. మీ దగ్గర ఎవరి దగ్గర కాపీస్ ఉన్నాయేమో, ఉండాలి. ఉంటాయా ఎవరి దగ్గరైనా? ఇంచుమించు అందరికీ పంచిపెట్టినవి అవి. కాకపోతే ఇప్పుడు ఆ పేపర్ ఉందా లేదా అంటే మా మూర్తి బాబు దగ్గర చక్కగా అది ఉందని విన్నాను. చక్కగా దాన్ని అనువాదం చేసి చక్కగా దాన్ని అలాగ అందించాం. ఇంగ్లీష్లో క్రింద ఉంది యాంప్లిఫైడ్ వెర్షను, అది కూడా మీరు చూడండి. ఓకే, తర్వాత వచ్చి ఇంకో అనువాదం వస్తుంది, ఆ అనువాదాన్ని కూడా మనం చూద్దాం. ఈరోజు 23వ కీర్తనలో ఒక చిన్న అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. చాలా భాగాలు చెప్పుకున్నాం కాబట్టి మీకు ఇట్టే అర్థమయ్యేటట్టుగా ఉండే వాక్య భాగమే ఈరోజు కూడా మనకు ఉంటుందని నేను భావిస్తున్నాను. 23వ కీర్తనలో 1వ వచనం చదువుతారమ్మా. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. సరే, ఇప్పుడు యెహోవా నా కాపరి అనే మాట మీరు ఆలోచన చేస్తే యెహోవా అందరి కాపరి అని అందామా, లేకపోతే నా కాపరి అని అందామా? ఏ కాపరి అని అందాం? లేదు, అందరి కాపరి. యెహోవా అందరి కాపరి అందామా? చూసారా, అందరి కాపరి అని అంటే ఏమో మీకు ఇష్టమైతే. నాకు మాత్రం ఎలాగుందంటే నా కాపరే అంతే. ఇందులో ఎవరైనా కొంచెం మార్చుకుంటారా, కొంచెం దశ మారుస్తారంటే నేను మార్చను. ఎందుకంటే ఈ కాపరి ఎట్లాంటి వాడు అంటే నలుదిక్కులో ఉండే కాపరి. ఎన్ని పక్కలు ఉంటాడు చెప్పండి, గట్టిగా చెప్పండి. అప్పుడు యెహోవా నా కాపరి అంటే నలుదిక్కులు ఉండే నా కాపరి. చెప్తారా? మళ్ళీ చెప్తారా? యెహోవా నా కాపరి అనగానే మీరేమనాలి? యెహోవా నా కాపరి అనగానే శాంతికరమైన జలముల యొద్ద నడిపించే కాపరి. మళ్ళీ చెప్తారా? యెహోవా నా కాపరి. సరే, యెహోవా నా కాపరి అంటే నన్ను అభిషేకించు కాపరి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు ముందుగా ఉండే కాపరి. యెహోవా నా కాపరి, నా చుట్టూ ఉండే కాపరి. యెహోవా నా కాపరి, నా వెనుక ఉండే కాపరి. యెహోవా నా కాపరి, నాకు క్రింద ఉండే కాపరి. యెహోవా నా కాపరి, హద్దుగా ఉండే కాపరి. ఎంత ప్రత్యేకంగానో ఈ వాక్య భాగాలు ఉన్నాయి ఏమండి. అయితే ఈరోజు వాక్యంలో ఇప్పుడు ఆయన నాకు ముందుండే కాపరి అనే దాని మీద మీరు ఆలోచన చేస్తే దాంట్లో నేను ఇలాగ కొన్ని వచనాలు చెబితే బాగుంటుందా అని అనిపించింది. అంటే కాపరి అని అనగానే ఆయన ఏమండి ఏం చేస్తున్నాడు అంటే మనలను నడిపేవాడిగా కనిపిస్తున్నాడు. ఎలా ఉన్నాడమ్మా అంటే వాస్తవానికి ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు గొర్రెలకు ఏం తెలుసు అని మీరు ఆలోచన చేస్తున్నారు చెప్పండి. గొర్రెలు అని అనగానే ఇప్పటికీ కూడా మన దేశంలో క్రైస్తవులని ఎటకారంగా అనడానికి ఏ పదాన్ని వాడతారు? అవి గొర్రెల మంద. ఏ మంద? ఆమేన్, అలాగే ఉండునుగాక. ఆడు ఎటకారంగా అని అన్నా కూడా ఒకరోజు మేకలుగా ఉన్నవాడు ఆడు పరలోకానికి వస్తాడనే గ్యారంటీ లేదు. గొర్రెలుగా ఉన్న మనమే వెళతాం. దేవునికి స్తోత్రం. కాకపోతే గొర్రెలకు ఉన్న కొన్ని బలహీనమైన విషయాలు ఏమిటి అని అంటే ఈ బలహీనమైన విషయాలు మీలో నాలో కూడా ఉన్నాయి. అందుచేతనే మనకు కాపరి అవసరం. మర్చిపోకండి, గొర్రెలు అని అనగానే మేకల్లాగా అండ్ గొర్రెకి ఆకలిస్తే కనుక కాపరంక చూస్తుంది, కానీ ఎక్కడికి వెళ్ళి తినాలో దానికి తెలియదు. అదే మేక అయితే నువ్వు పెట్టితే పెట్టావు, లేకపోతే వేరే డొంక మీదన్నా అంతే. దాని బాబు సొమ్ము ఉన్నట్టుగా వెళ్ళిపోయి దౌర్జన్యంగా అవతలోడు కొంపల్లో యువతలోడు కొంపల్లో దూకేసి దొంగతనం చేసేసి
తినేసి సిగ్గు లేకుండా మూతి తుడుచుకొని ఏమరగనట్టుగా అలాగ ఉంటుంది. కానీ గొర్రెలు అలాగ ఉండవు. గొర్రెకి ఆకలేస్తే కాపరి ఎక్కడున్నాడా అని చూస్తాయి. అంటే అప్పుడు దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి? గొర్రెలకు తప్పకుండా ఎవరు కావాలి? కాపరి కావాలి. అన్నం కావాలంటే కాపరి కావాలి. ఏంటో గొర్రెలకు ఉన్న బలహీనత ఏంటంటే అవి ఒక దారిలో తీసుకెళ్ళాక మళ్ళీ ఇదిగో మిమ్మల్ని నేను ఇక్కడ తీసుకొచ్చాను కాబట్టి సాయంత్రం తిరిగి ఇక్కడికే ఇలాగే దారిలో రండి అంటే అంటే కానీ రాలేవు. గొర్రె సహజంగా దారి తప్పే అలవాటు ఉంటుంది. వాటికి అలాగా ఆ లక్షణం ఉంది. అందు గురించే దేవుడు ఏం చేశాడంటే వాటికి గొర్రెల కాపరిగా యేసు ప్రభు ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఒక విధంగా గొర్రెలు దారి తప్పుతాయి గనుక తప్పకుండా వాటికి ఏం కావాలి? కాపరి కావాలి. కాపరి గనక ఉంటే తట్టి కొట్టి సరి చేసుకుంటూ క్రమపరుచుకుంటూ మైక్ కొంచెం వేరేగా వస్తుందా? ప్రైజ్ లార్డ్. అయితే గొర్రెలకు తప్పకుండా ఏమంటే కాపరి అవసరం. ఎందుచేత? వాటికి తిండి కావాలంటే ఎవరు కావాలి? కాపరి కావాలి. రెండవది అవి మంచి మార్గంలో నడవాలంటే వాటికి ఏం కావాలి? కాపరి కావాలి. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు కాపరి వాటిని ఎక్కడికి నడిపిస్తాడని అవి నమ్ముతాయి అంటే ఏమండి కాపరి మీద వాటికి ఎంతో నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము, అది 10:4 చదువుతాం యోహాను సువార్తలో కదా. అవి నా స్వరమును వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి అన్నాడు. అందుచేత నేనేమంటానంటే అమ్మ మనందరి జీవితంలో చిన్నోళ్ళైనా సింగిల్గా ఉన్నా సముదాయంగా ఉన్నా కుటుంబంగా ఉన్నా మనందరికీ యేసు ప్రభు చాలా 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 ఎన్నో రెట్లు ఆయనే మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకేనా? తర్వాత మళ్ళీ బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు ప్రక్కన అని ఒక మాట ఉంది కదా. ఒక్కొక్క పాయింట్ మీద కొంచెం చూసి మన వాక్యం లోపలికి వెళదాం. ప్రక్కన అనే దానికి శాంతికరమైన జలములు అని అన్నాడు. ఏమన్నాడండి? అప్పుడు ప్రక్కన శాంతికరమైన జలములు అని అంటే దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు మిళితమై ఉండేటట్టు ఉండకూడదు. మిళితమై అంటే ఏంటి? కచ్చాబిచ్చాగా ఉండడానికి వీలు లేదు. శాంతికరమైన జలములు అంటే అర్థమేంటి? ఏమంటే నిర్మలమైన నీళ్ళు, నిర్మలమైన లేదా పవిత్రమైన అవి గనక ఒకవేళ ఒకే నీటి బొగ్గులో 2-3 రకాలు నీళ్లు గనక ఉబుక్కుని వస్తే ఆ నీళ్లు తాగడానికి పనికిరావు. అంటే మన ప్రభు మన పక్షాన ఎంతో ప్రత్యేకంగా ఉన్నాడు అనడానికి నేనేమంటానంటే నిర్మలం, పవిత్రత, ప్రశాంతత. తర్వాత ఇంకా నేను చెప్పాలి అనంటే బురద లేకుండా, ఏమండి గలిబిలి లేకుండా, ఏమండి అలాగే నీళ్లు అటు ఇటు తొక్కిసలాడి అయిపోయేటట్టుగా ఉండే నీళ్ళు అయితే కావు. ఇప్పుడు ఆయన మన ప్రక్కన ఉన్నాడంటే ఇక్కడ నాకు సింపుల్గా అర్థమైంది ఏంటంటే మనకంటూ దేవుడు మనస్సాక్షి ఇచ్చాడండి. ఆ మనస్సాక్షి ఎప్పుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగినదిగా ఉండాలి. ఏ మనసు ఉండాలి మనకి? ఏ మనస్సాక్షి ఉండాలి మనకి? అంటే మనసాక్షి కూడా దోషారోపణ చేస్తుందని బైబిల్లో రాశాడు. అయితే బైబిల్లో అలా రాసిన తర్వాత కూడా ఏమండి మన మనసాక్షిని చంపుకొని మన బ్రతికే క్రైస్తవ జీవితం మనకు ఉండకూడదు. ఎవరైనా కూడా నిర్మలంగా ఉండండి, నిర్దోషంగా ఉండండి, పవిత్రంగా ఉండండి. దానికి ఇంకా తెలుగులో చెప్పాలి అంటే పవిత్రంగానో పరిశుద్ధంగానో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలా ఉండడానికే దేవుడు మన ప్రక్కన ఉంటాడు. అర్థమైందా? మన ప్రక్కన ఎందుకు ఉంటాడంటే నువ్వు మంచి బిడ్డగా మనస్సాక్షి కలిగి యథార్థంగా ఇందులో ఇంకా తేడా రాకుండా ఉండాలి అనడానికే ఆయన నీ ప్రక్కన బిసైడ్స్ అంటే నీకు 2 ప్రక్కల ఏమండి ఆయన నీ ప్రక్కన ఉండడం వలన నువ్వు ఎలాగుండాలంటే ఏమండి మంచివారిగా మారిపోవాలి, నిర్మలమైన వారిగా మారిపోవాలి. అంటే మన ప్రభు దగ్గర కొంతకాలం మనం మంచోళ్ళుగా ఉందాం. తర్వాత కొద్ది కాలం అయిన తర్వాత ఎలా ఉన్నా పర్వాలేదు అనేటట్టు ఉండొద్దు. బైబిల్ వాక్యాల్లో అబ్రహాము గారిని దేవుడు ఏమన్నాడు? 17:1 వచనంలో ఆదికాండములో నా సన్నిధిలో నీవు ఏమండి నిందా రహితుడుగా ఉండాలి.
ఇప్పుడు 15వ కీర్తనలో కూడా చదువుతాం, పరిశుద్ధమైన స్థలం దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఎట్లా ఉండాలి అనేది అక్కడ రాశాడు. అందుచేత వాక్యం వింటున్నారా అందరూనే? తప్పకుండా నీ ప్రక్కన ప్రభువు ఉన్నాడు అని అంటే కనుక మర్యాదగా నేను చెప్తున్నాను, నువ్వు మంచి బిడ్డగా మారిపోవాలి, నిర్మలమైన బిడ్డగా మారిపోవాలి, నిర్దోషమైన బిడ్డగా ఉండాలి. ఇంకా నీ మీద లొసుకులు ఉన్నట్టు, ఇంకా నీ మీద ఏదేదో అభియోగాలు అలాంటివి ఇలాంటివి వేసుకొని బ్రతికే బ్రతుకు వద్దు. ఎందుకంటే గొర్రెలకు మంచి కాపరి యేసయ్య. ఎవరు? ఆయన మంచి కాపరి అయితే కనుక ఇప్పుడు నేను ఈరోజు అంతా వాక్యం అంతా ఏంటంటే, ఇలాంటి గొర్రెలుగా ఉంటున్న మన జీవితానికి యేసు ప్రభు ఒక్కటి చాలండి. మనకి ఇటు ప్రధాన యాజకుడు సరిపోతాడు, మనకు ఆయనే చాలు. ఇక మన జీవితాన్ని సెట్ చేయడానికి ఈయన కన్నా ఇంకెవరు మనకు అవసరం కూడా లేదు. ఏమంటే రెండవది, పైన అనే దానికి ఇంకొక మాట ఏమిటన్నానంటే, అది ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా ఉండడానికి అదొక అవసరం. అది మాత్రమే కాకుండా పైన అనేది ఇదిగో ఆయన పాలన నీ మీద ఉండునుగాక. ఏది ఉండాలమ్మా? పైన అని అనగానే ఇంక నీ నెత్తి మీద వేరేవాడు కూర్చోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శిరస్సు మీద, అంటే శిరస్సు అంటే ఆయనే, అక్కడ ఆశీర్వాదాలు ఉండాలి, అక్కడ దీవెనలు ఉండాలి, అక్కడ ఆరోగ్యం ఉండాలి. ఏముండాలండి? ఇక శిరస్సు అనే దానికి ఇంకా నేను ఒక మాట చెప్పగలుగుతాను. అభిషేకం అనేది పోయిన వారం మనం విన్నాము. అలాగే అది ఒలీవ నూనె అనేది వ్రాయబడిన చోటు అని అన్నాను. ఏ తెగులు సమీపించకూడదు అన్నట్టుగా కూడా మనం విన్నాము. అందులో చాలా ముఖ్యం ఏంటంటే, శిరస్సు అనగానే అది ప్రేమకు చిహ్నము. దేవునికి స్తోత్రం. అంటే అది ఎట్లాగా నువ్వు దేవునికి ప్రీతికరమైన వాడిగా కనబడాలి అనేది దేవుడు నిన్ను తన అభిషేకముతో నింపునుగాక. ఈ అభిషేకం మన మీద ఉన్నప్పుడు ఆరోగ్యానికి డోకా రాకుండా చూసుకోండి సార్. బలహీనతలు అనేవి ఉన్నాయి కదా బయట. ఎక్కువగా మీరు వాక్యాల్లో చదివితే ఐగుప్తులకి సంబంధమైన ఏ తెగులును నేను మీ మీదకి అంటే అప్పుడు వేరే రకాల ఏవైనా ఉన్నాయంటారా? అవి కూడా మీరు మనసులో పెట్టుకొని ఆలోచన చేయండి. అంచేత నేనేమంటానంటే, అసలు నువ్వు నీ శిరస్సు మీద ఆయన ముద్రే ఉండునుగాక. ఎవరి ముద్ర ఉండాలండి? బైబిల్లో శిరస్సు అనే మాటను మీరు ఎక్కువ చదువుతూ ఉంటే, ఎక్కడెక్కడ చదువుతూ ఉంటాం మనం గమనించండి. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి మేము సంఘమే అది శిరస్సు కింద అన్నిటికీ ముఖ్యంగా పెట్టాడు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవునికి మనము శిరస్సై ఉన్నాము అనేది, ఆశీర్వాదకరంగా ఉన్నాము అనేది సూచనగా చూస్తాము. విశ్వాస కుటుంబాలుగా ఉన్న మనందరికీ కూడా ఆయనే మనకి ప్రధానమైన శిరస్సుగా ఉన్నాడని చదువుతాం. అంచేత బుర్ర బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఆలోచన చేయండి. ఈ తలలో శిరస్సులు ఎక్కువగా ఏమేమి వస్తాయి మనకి? ఆలోచనలా, ఇంకేమొస్తాయి? తలంపులా, ఇంకేమొస్తాయి? నిర్ణయాలా వస్తాయి కదా. చెప్పండి, శిరస్సులో ఏమేమి వస్తాయి చెప్పండి. డిసిషన్ తీసుకోవాలనుకోండి, శిరస్సు కావాలి. ఇంకా ఏవైనా తలంచుతున్నాం అనుకో, మంచే కాదు చెడు కూడా తలస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఏం కావాలి? శిరస్సే కావాలి. తర్వాత ఇంకెలాగా? సారీ, నేనేమంటున్నానంటే శిరస్సు అనేది చాలా అవసరం. ఈ శిరస్సు అది ఆరోగ్యంగా ఉండడానికి దేవుని సన్నిధిలో మనము ఎప్పుడు కూడా ఉండాలి. నా తలను నీవు అంటి ఉన్నావు అని అంటే చెత్త చెదారం వచ్చి నిలవకుండులాగున అనేది ఒక ఆలోచన. ఏమంటే ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ముందు అనేది కూడా మనం చూచాం. బిఫోర్ అనే దానిని మనం ఆలోచన చేస్తే గనక మన దేవుడు మనలను ఎక్కడికి నడిపిస్తుంటాడు. ఇక్కడ ప్రారంభించాడు, ఇక్కడి నుంచి అలాగ మనం ఎన్నెన్నో ప్రాంతాలు దాటుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? పరలోకానికి వెళ్ళిపోతాం. ఒక్క మాట నేను గట్టిగా చెప్తున్నానమ్మా, మీ ఆలోచనలు కనుక సరిలేవు అనుకోండి, మొట్టమొదటి ప్రభువుని మీరు అడగండి. యేసయ్యా నా ఆలోచన అంటే, నాకు ఆలోచన ఎలాగుందంటే చీటికి మాటికి నా ఆలోచన ఎప్పుడు కిచెన్ మీదకి వెళుతుంది. ఏం చేద్దాం? అట్లా ఉంచేద్దామా? అంటే చాలు. ఏమంటే కిచెన్ అంటే తెలుసు కదా, వంటగది. ఇలా కూర్చుంటే చాలు, ఏమ్మా ఆకలేస్తుందమ్మా, ఇంటికి రాగానే ఆకలేసేస్తుంది.
అంటే చాలామంది ఇప్పుడు నేనేమంటాను, అస్తమానం కిచెన్ మీదకి వెళ్ళే ఈ మనసును, ఈ ఆలోచనలు ఏం చేద్దాం, యేసయ్యా కిచెన్ వైపు వెళ్లకుండా, అంటే అలాగా అంటారు ఏంటండి, ఎంతది బతుకున్నంత వరకు తినడానికి తప్ప దేనికండి అని అనకండి. అంచేత కొంతమంది బాగా తినేస్తూ ఉంటారు, కొంతమంది అసలు తినరు అనేటట్టు ఉంటారు. కానీ నేను అలా కాదు అనేది, నువ్వు ఎప్పుడు కూడా ఆలోచనలో నేను రోగిష్ఠుడిగా ఉన్నాను కదా అని అనుకుంటా ఉండు. అప్పుడు మౌత్ కన్ఫెషన్ ఈజ్ మేడ్ అంటూ సాల్వేషన్. నోటు ఒప్పుకోలేతే మనిషికి ఏం తెస్తుంది, రక్షణ అన్నది తెస్తుంది. నోటు ఒప్పుకోలేదు ఏంది, నేను పరీక్ష రాస్తాను ఓడిపోతాను, నేను ఉన్నాను కానీ మందిరానికి వెళ్తున్నాను రోగిష్ఠుడిగా ఉంటాను, ఈ విధమైన ఆలోచనల్లో నుంచి మనకేం కావాలంటే విడుదల కావాలి. దేవునికి స్తోత్రం. అంచేత ఆయన నీ ముందున్నాడు, ఆయన నీ ముందున్నది ఊరికే కాదు, ఆయన నీ పైన ఉన్నది ఊరికే కాదు, ఆయన నీ ప్రక్కన ఉన్నది ఊరికే కాదు. ఇప్పుడు అర్థం చేసుకొని మంచి గొర్రెగా బ్రతకడానికి మనము ప్రయత్నం చేయాలి. తర్వాత నలుదిక్కులు అనేదానికి మీకు అక్కడ 2వ సమూయేలు 7:1 కూడా మనం చదువుతాం, చాలా వచనాలు ఉన్నాయి అక్కడ. నేనేమంటానంటే నలుదిక్కులు నీకు కీర్తి కలగాలి, నలుదిక్కులు నీకు ప్రత్యేకత కలగాలి, నలుదిక్కులు నీకు చాలా ఏమండి దేవునికి సంబంధమైన ఆ హోదా ఉండాలి నీకు. నువ్వు దేవుని బిడ్డవు అని అనగానే ఒక్క సొలొమోను గారిని మాత్రమే ప్రపంచమంతా గుర్తించింది అంటే కాదు, అర్థం చేయండి. దావీదు గారిని మాత్రమే అంటే, ఇప్పుడు నేను అనేది ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో నలుదిక్కులు అంటే దావీదు వెళ్ళిన చోటల్లో ఎవరుండేవారు, ఏమ్మా ఎందుకు ఉండేవారంటే దావీదుకి దేవుడు ఎలా ఉండేవాడు, ఏమంటే కాపరిగా ఉండేవాడు. దావీదు వెళ్ళిన చోటల్లా దేవుడు వెళుతూ ఉండేవాడు. అట్లానే మనం బైబిల్ వాక్యాల్లో ఇలాంటివి చాలా వాక్య భాగాలను మనం చదువుతాం. తర్వాత ఆయనే మనకి హద్దు, ఆయనే మనకి మన చుట్టూ ఎంత బార్డర్ ఉందో, ఎంతవరకు నేను ఉండాలో, ఎంతవరకు నేను జీవించాలో, ఎంతవరకు నేను చూడాలో, ఎంతవరకు నేను మాట్లాడాలో. సార్ ఇప్పుడు ఈ వాక్యాన్ని ఏమండి మన సరిహద్దులు దేవుని కంటే కూడా ఏది దాటి వెళ్ళనివ్వకండి, అర్థమైందమ్మా. ఇప్పుడు కొంతమంది భూమి మీద ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏమనుకుంటారంటే మేము బాగా సంపాదిస్తే అప్పుడు మా హద్దులు పెరుగుతాయని అనుకుంటారు. అలా కాదు, నువ్వు దేవుడినే బాగా సంపాదించుకో, ఆయన బట్టి ఏమేం కావాలో ఆయన నీకు ఇచ్చును గాక. అధికంగా ఇస్తాడా, ఏమండి అడుగు వాటికంటే ఏమండి అత్యధికముగా ఇచ్చే దేవుడు. తర్వాత ఏమండి ఇందులో ఇంకొకటి ఏంటంటే నీకు ఇక్కడ ఒక పాయింట్ రాసి ఉన్నది, ఎలాగంటే నీ క్రింద అనే మాట ఒకటి ఆలోచన చూడవలసిన ఒక ప్రత్యేకత ఉంది. ఏమండి నీ క్రింద కూడా ఎవరున్నారు, ఆయన హస్తాలే ఉన్నాయి. నిన్ను మోసేది ఎవరు, ఆయన హస్తాలు. ఇది నేనేమంటానంటే ఇప్పుడు ఈ క్రింద అనగానే పచ్చిక బయళ్ళు అనేది కనిపిస్తున్నది కదా, మనకి ఎంత తినాలో అంత ఆయన ఇస్తాడా, ఎట్లాంటి భోజనం పెడతాడు మనకు ఆయన, మంచి గోధుమ పంట. ఇంకా ఎట్లాగా నేను ఇక్కడ చాలా ప్రత్యేకంగా రాసుకున్నాను, మీకు అంటే తక్కువ పెడతాడా ఎక్కువ అన్నం పెడతాడా మనకు ఆయన, సమృద్ధిగా పెడతాడు అని అంటే దాని అర్థం ఏంటి, ఇందులో నేనేమంటానంటే పైన ఎలాగైతే ఆరోగ్యం అనేది మనకి కావాలో క్రింద కూడా నేనంటే నువ్వు ఎంత భోజనం చేసినా కూడా ఏమంటే ఆ పచ్చిక బయళ్ళు అనేదాన్ని నేనేమంటానంటే ఉదాహరణగా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి కదా, 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని దేవుడు ఏం చేశాడు, ఎంతమందిని కూర్చోబెట్టాడు అక్కడ. మీరు బైబిల్ వాక్యాల్లో వాళ్ళందరినీ ఎంతమంది ఉన్నారు ప్రభు అని వాళ్ళు శిష్యులు యేసు ప్రభుతో చెప్పినప్పుడు వాళ్ళ కోసం ఆయన ఏమన్నాడు, వాళ్ళందరినీ ఆ పచ్చిక బయల్లో క్రమంగా కూర్చోబెట్టండి అన్నాడా కదా, ఉంటుంది మీరు అందులో చదివితే కనుక. ఎక్కడ మార్కు సువార్తలో మనం చదువుతాం, ఏమండి చదివితే వాళ్ళందరూ కూడా క్రమంగా కూర్చున్నారు. 50 మందో లేకపోతే ఒక 100 మందో అలా లైన్లుగా కూర్చున్నారు. అలా కూర్చున్న తర్వాత అప్పుడు వారికి ఏం పెట్టారు, దేవుడు ఏమంటే ఆశీర్వదించి వారికి ఆహారము అందుబాటు చేశాడు. అంతేనంటారా, అదే మనం గమనిద్దాం. సరే ఇప్పుడు నేను ఇందులో నుంచి మీరు చదువుతారమ్మా 6వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతారమ్మా. మార్కు సువార్త చూడండి. కీర్తి ప్రసిద్ధమైన కనుక రాజైన హేరోదు ఇది చూడండి 37 కూడా చదవండి అమ్మా, 37 చదవండి ముందు చూద్దాం. అందుకు ఆయన
మీరు వారికి భోజనము పెట్టుడనగా ఆ. వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని అండి వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. అందుకు ఆయన, అండి మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి, ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని అండి 5 రొట్టెలను 2 చేపలు ఉన్నవనిరి. ఆ. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా ఎలాగ అంటున్నాడు? పంక్తులు అంటే లైన్గా, అంతేనండి? పంక్తులు అంటే బహుశా అదేనా? బహుశా అదే అయి ఉండొచ్చు కదా. లైన్గా కూర్చోబెట్టండి, లైన్లుగా కూర్చోబెట్టండి అన్నాడు. అప్పుడు లైన్గా కూర్చోకుండా మనకు అన్నం పెట్టేస్తాడంటారా? ఆలోచన చేయండి. ఇప్పుడు మనకు మంచి భోజనం కావాలి, క్రమం లేకుండా ఎలా పడితే అలా ఉంటే భోజనం వచ్చేస్తుంది అంటారా? ఏమో, నాకు అక్కడ అనిపిస్తున్న ఒకే ఒక మాట ఏంటంటే, క్రమంగా ఉండేవాడికే మంచి భోజనం. దేవునికి స్తోత్రం. చాలామంది ఏంటంటే ఎగబడతారు కదా, భోజనాల దగ్గరే గొడవలు, భోజనాల దగ్గరే తగాదాలు, భోజనాల దగ్గరే కదా, ఇవన్నీ సహజంగా ఉంటున్నాయి. నాకు ఒకటే, నేను ఎప్పుడు ఆనందపడతాను దేవునికి ఏంటంటే, వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సమస్యలు ఉంటాయా అంటే ఉండవు. నేను కూడా అలాంటి ప్రాంతాలు తిరిగి వచ్చాను, చూశాను. అక్కడ కష్టాలు బాధలు ఇలాంటివి ఉంటాయంటే నాకు తెలియదు. అంత భలే రాయలుగా బతుకుతారు. కానీ మన దేశంలో కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. అసలు నన్ను పట్టించుకున్నాడు ఎవరున్నారని అనుకుంటాం, నాకు ఎవరూ లేరు అనుకుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటే రెక్కాడితేనే కానీ డొక్కాడిన పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఈ దేవుడిని పట్టుకొని బతుకుతున్నాం చూడండి. ఇది నాకు చాలా నచ్చింది. అంటే దేవుడు ఇలాంటి కష్టాల్లో కూడా వీడు నన్ను ఏం చేస్తున్నాడు? ఆరాధన చేస్తాడు, నాకు స్తుతి చెల్లిస్తాడు. వాడికి బోల్డ్ అవసరతలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అయినా కూడా వాడు అవన్నీ లెక్క చేయకుండా నన్ను వాడు స్తుతిస్తాడు, ఆరాధిస్తాడు, పాటలు పాడతాడు అని ఆయన సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. అందుచేత నేనేమంటానంటే, క్రమంగా ఉంటేనే భోజనం. ఏముంటేనమ్మా చెప్పండి? అంచేత ఎగబడొద్దు, తొందరపడొద్దు. ప్రభు తప్పకుండా నీకు ఎంత కావాలో నీ పోర్షన్ నీకు ఇస్తాడు. మిగిలిన గంపలు ఎన్ని మిగిలినాయి అంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్కడు ఎంత తిన్నాడని. ఏమండి? అంచేత అమ్మ ఈ వాక్యాన్ని కొంచెం మనసులో పెట్టుకోండి. నేను ఇక్కడ ప్రక్కన, పైన, ముందు, తర్వాత నలుదిక్కులు, తర్వాత ఏమండి హద్దులు, తర్వాత మన క్రింద, మన వెనక, మన చుట్టూ అన్ని రకాలుగా యేసు ప్రభు మనకి కాపరిగా ఉన్నాడు అంటే ఇంతకన్నా అదృష్టం నీ జీవితంలో ఇంకొకటి ఉందా చెప్పండి? ఉన్నదంటారా? ఇంతకన్నా అదృష్టమైన అంటే ఇప్పుడు ఇలాంటి కాపరి ఇంకా ఈ భూమిలో ఎవరికి ఉంటాడు అని నేను అనుకుంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు దీనికి తగిన వాక్యాన్ని మనం చూడాలి. ఏమిటి అని అంటే, ఆయన మన చుట్టూ ఇంత ముందుగా మన పక్షాన ఉండి ఇన్ని రకాలుగా మనలను కాపాడుతూ, ఇప్పుడు నేను అంటాను అసలు ఏ తెగులుని గుడారాన్ని సమీపించదు అని అన్నాడు అంటే ఇంతలాగా ఆయన చుట్టూ ఉన్నాడు, మన చుట్టూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్న తల్లిదండ్రులు ఒకవేళ మనలను మరిచినా ఈ దేవుడు మనలను మారువాడు. దేవునికి స్తోత్రం. నాకు ఈ వాక్యాల మీద చాలా ప్రత్యేకమైన విషయాలు ఇంకా చెప్పాలని ఉంది. అక్కడ మీరు మీటింగ్ అయిన తర్వాత ఫోటో తీసుకొని ఆ రెఫరెన్స్ కొంచెం చదివి చూడండి. నిజంగా నేను అంటాను, దావీదు గారు తన జీవితంలో ఏమంటే దేవుడిని నాకు కాపరిగా ఉండాలి అనేది ఏ బేసిక్గా ఆయన ఆలోచన చేశాడు అంటే ఆయన అలా నిర్ణయం తీసుకున్నాడు అనేది ఒక్కసారి మీరు గమనిస్తే నాకు అనిపించిన ఒకటే ఏంటంటే, దావీదు గారు మహారాజు అయినా కూడా తనకు శత్రువులు ఉన్నారు. మహారాజే కానీ శత్రువులు ఉన్నారు. దావీదు గారు చాలా బలమైన వ్యక్తే అనేది మనకు బైబిల్ గ్రంథంలో తెలిసినా ఏమండి తగ్గా ఫొరుగా అతనికి విరోధులు, తగ్గా ఫొరుగా అతనికి వ్యతిరేకతలు, ఏమండి అతన్ని తోలునాడేవాళ్ళు, అతనికి విరోధంగా నిలబడ్డవాళ్ళు ఒకరు ఇద్దరు అని కాదు, మోహరించారు అని రాశాడు. అనేకులు అనే మాట అంటాడు. ఇటు పక్కన 1000 అంటాడు, అటు పక్కన 10,000 మంది అంటాడు, ఇంకా ఉన్నారండి. ఇంతమంది ఉన్నా కూడా దావీదుని దేవుడు ఏమండి చివరి వరకు ఏమంటే కాపాడుకుంటూ పరలోకానికి తీసుకెళ్లే వరకు అతనిని వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. కాకపోతే మధ్యలో సౌలు చంపాలని అనుకున్నాడు, ఇంకా రకరకాల మీద పడ్డారు, తిట్టారు. ఏమంటే అమాలేకీయులు ఒక రకమైన గొడవ. ఈ ఫిలిస్తీన్లు అయితే దావీదు గారిని ఏమనుకున్నారు?
ఎంతగా మనకి అదే గొల్యాతుని చంపేశాడు కాబట్టి ఇతను ఏమాత్రం కూడా మనం వదిలిపెట్టకూడదని అనుకున్నారు. పలు రకాలుగా ఆయనకి ఇబ్బంది కలిగినా కూడానండి దావీదు యెహోవా నా కాపరి నాకులేమీ కలుగదు. సరే, ఇప్పుడు దీంట్లో ఈ గొర్రెలు అని అనగానే గొర్రెలకు స్వనీతి అనేది ఉండదట. ఏది ఉండదండి? మనలో ఎంతమందికి ఉంది స్వనీతి అనేది? మనకు ఉండకుండా ఉంటుందా? మనము గొర్రెలమే కదా. మరి ఇప్పుడు 103వ కీర్తనలోనమ్మా ఎక్కడ అన్నాడు? ఆయన మేపు గొర్రెలము అని అన్నాడు. కీర్తనకారుడు ఆ మాట అన్నాడు, మనము గొర్రెలము, ఆయన మనకు కాపరి. 3వ వచనం చదువుతారండి 100వ కీర్తనలో. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఆయన మేపు గొర్రెలము అనే మాట ఉంది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఏమండి గొర్రెలకును మేకలకు చాలా తేడా ఉంటుందండి. కానీ గొర్రెలు అని అనగానే స్వార్థం చూపుకోలేవట, స్వనీతిగా బ్రతకలేవట. ఇంకొకటి చెప్పనండి, గొర్రెలు ఎప్పుడు కూడా ఒంటరిగా బ్రతకడం వాటికి చేత కాదు. ఎట్లాగా? ఒంటరిగా బ్రతకడం వాటికి చేత కాదు. బ్రతికితే అవి ఎలాగా? మందలుగా బ్రతకాలనుకుంటే ఎలాగా? నిజంగానండి. యావరేజ్గా వాటి గురించి మనం గమనించుకొని అలా వెళితే కనుక ఈరోజు ఒక్కటే వాక్యం ఏంటంటే, నువ్వు ఒక గొర్రెవు అయితే నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అనేది నీ మనసులో పడిపోవాలి. నువ్వు ఏడుస్తూ ఉంటుంటే ఆయన ఊరుకుంటున్నాడు అని అనుకోవద్దు. బాగా చెప్తున్నాను. ఉదయం తోలుకొని వెళ్తాడు గొర్రెల్ని, సాయంత్రం రాగానే ఆయన వాటన్నిటినీ లెక్క చూసుకుంటాడమ్మా. ఏమంటే అన్నీ బాగున్నాయో లేదో చూసుకుంటాడమ్మా. నేను అనేది ఏంటంటే, మందిరానికి వచ్చే మనలను ఆయన పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఏ గొర్రెన్నా ఒకవేళ నాకు బాగా ఆలోచన చేస్తాను, శత్రువు మీద పడిపోయింది. ఇప్పుడు గొర్రెకేమో గొర్రెల కాపరి ఇష్టం, కానీ అటు గొర్రె అంటే అటుపక్కన ఉన్న విరోధంగా ఉన్న వాటికి కూడా ఇష్టం. ఏది? పులికి ఇష్టమా? సింహానికి ఇష్టమా? ఎలుగుబంటికి ఇష్టమా? తోడేళ్ళకి ఇష్టమా? 4 ఏమనుకుంటే ఎప్పుడు దొరుకుతాడా వీడు, ఎప్పుడు దొరుకుతుందా తినేద్దాం అని అనుకుంటాయి. కానీ మీకు తెలుసా, దేవుడు తన బిడ్డలను దుష్టుల చేతికి కానీ శత్రువుల చేతికి కానీ అప్పగించడు. ఇప్పుడు ఈ సింహము, తోడేలు, ఎలుగుబంటి ఇవన్నీ పేర్లు ఆ రోజుల్లో గొర్రెలకు అడ్డు అని అంటాం. ఈ రోజుల్లో అలాంటి మనుషులు లేరా? తోడేలు లాంటి మనుషులు లేరమ్మా? ఉన్నారండి. సింహము లాంటి, ఇప్పుడు హేరోదు అనగానే ఏమని అంటారు? వాడొక నక్క. ఎవరిని? నీతిమంతుల్ని, దేవుని బిడ్డలను, దేవుని కార్యాలను పాడు చేసే నక్క. బైబిల్లో ఉన్న వచనాలు అలా ఉన్నాయి. ఇప్పుడు ఫరో ఉన్నాడు, ఏమని పోలుద్దాం? వాడొక కొదమ సింహం, కొదమ సింహం అని అన్నాడు. అమ్మో ఎంత ప్రమాదంగా ఉన్నాడు. పైనున్న అధికారులలో ఏమంటే క్రైస్తవుల మీద సానుభూతి పెట్టుకొని ఉన్నారని అనుకోకండి. మన మీద వాళ్ళకి ముసలి కన్నీళ్ళులా కారుస్తారు. అందుకే ఫరో అని అనగానే ఎవరు? వాడు ఏది? నైలు నదిలో ఉన్న పెద్ద మొసలి. దేవుని పిల్లల మీద విరుచుకుపడాలనుకునే పెద్ద పెద్ద అధికారులు ఉంటారు. వాళ్ళని పేరు పెట్టి మనం చెప్పే అక్కర్లేదు. ఏమంటే అంత దుర్మార్గంగా మన మీద పడిపోయి మనల్ని నాశనం చేసి వీళ్ళ సంగతి మొత్తం భూమి మీద లేకుండా తుడిసేయాలని అనుకునే అధికారులు ఉంటారు. వాళ్ళు ఒకవేళ మన ఓట్ల ద్వారా రావచ్చు. ఏమంటే ఓటేసుకునేటప్పుడు మాత్రం భలే బతిమాలుతారు. తర్వాత మన మన అందరిని ఏం చేయాలంటే చెయ్యాలని అనుకుంటారు. అలాంటి అధికారులు ఉంటారు. ఇప్పుడు కూడా ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏమంటే దేవుని పిల్లలకి కీడు చేసేవాళ్ళు ఆ రోజుల్లోనూ ఉన్నారు, ఈ రోజుల్లోనూ ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళ మధ్యలో అప్పుడు మోషే గారిని దేవుడు ఎలా నిలబెట్టి వాళ్ళందరినీ బయటికి తీసుకురావడానికి, వాడి కబంధస్థాలలో నుంచి బయటికి తీసుకురావడానికి మోషేని ఎలా ఎన్నుకున్నాడో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మన కొరకు వచ్చి మనలను మూర్ఖుల చేతిలో పడకుండా కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నేనేమంటానంటే, ఇప్పుడు ఈ గొర్రెల గురించి ఒక చిన్న విషయం నేను చెబుతాను. మొట్టమొదట 23వ అధ్యాయం 2వ వచనాన్ని 3వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మా.
కీర్తన పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఇక చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఇందులో కాపరి అని అనగానే హీ గైడ్స్ మీ అని అన్నది. అంటే ఆయన మనలను హెచ్చరించి ఎక్కడ నడవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగ మనము ముందు కాపరిని అనుసరించాలి, ఇవి నేర్పించేవాడు ఎవరు అంటే గొర్రెల కాపరి. అందుకే నేనేమంటానంటే, నీకు అన్నీ తెలుసనో తెలియలేదనో ఏం బాధపడక్కర్లేదు. నువ్వు మంచి గొర్రెగా ఉంటే నిన్ను ఆయన నడుపుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అంచేది ఇప్పుడు ఏంటంటే హీ గైడ్స్ మీ అంటే ఆయన నాకు ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్కొండ కోటకు వెళ్ళారనుకోండి, అక్కడ వెంటనే ఒక ఆయన వస్తాడు, ఎవరు గైడర్ అని ఒక అతను వస్తాడు. వచ్చేమంటాడు, సార్ మీకు ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి మేము చూపిస్తాం, మాకు కొంత మీరు బిల్లు కడితే ఏ మూల ఏముందో ఇవన్నీ మీకు డీటెయిల్స్ ఇస్తాము అంటారు. అట్లాగే మన దేవుడు ఏమండి, ఆయన కాపరిగా, మంచి కాపరిగా ఆయన మనకు, ఆయన అంటే హీ గైడ్స్ మీ అంటే ఆయన మనలను చక్కగా నడిపించు కాపరి. ఎటువంటి కాపరి చెప్పండి? చాలా బాగా నడిపిస్తాడమ్మా. మీరు బాగా ఆలోచించేయండి. యేసు ప్రభువుని ఎంతగా మీరు నమ్మొచ్చు అని అంటే, ఇదిగో నేను కాపరికి 2 రకాల కాపర్లు ఉన్నారు. అది నేను చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చూద్దాం. అయితే ఈరోజు వాక్యంలో ఆయన నిన్ను నడిపించు కాపరి. ఏ కాపరమ్మా? మరి నడవాలి కదా, నడవాలి కదా. ఎట్లా నడిపిస్తాడు అనేది ఆలోచన చేస్తే క్రమంగా నడిపిస్తాడని ఉంది. ఏమంటే ఎలా పడితే అలాగ ఉండడానికి ఆయన ఊరుకోడు. ఇప్పుడు చాలామంది స్వభావాలు ఏంటంటే మారకుండానే మేము క్రైస్తవులుగా చివరి వరకు ఇలాగ ఉండిపోతామని అంటారు. దేవుడికి అది నచ్చట్లేదమ్మా. మీరు బాగా వినండి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంతకాలం నుంచి మందిరానికి వస్తున్నావు అని కాదు, ఇప్పుడు యేసు ప్రభు కోరుకున్నట్టుగా ఉంటున్నావా లేదా అది కావాలి. బైబిల్ వాక్యాల్లో రోమాపత్రిక 8, తెలుగు బైబిల్లో మాట లేదు అనుకుంటున్నాను, 2వ వచనం చదువుతారండి. రోమాపత్రిక 8 2వ వచనంలో ఏముందమ్మా, చదువుతారా ఒకసారి? క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో అండి దానిని దేవుడు చేసెను. సరే, అక్కడ రోమాపత్రిక 8 2వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో ఏముందో చూస్తారమ్మా ఎవరైనా? ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాశాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఇంగ్లీష్లో ఎలా ఉంది చదువుతారా? ఏ బైబిల్ అమ్మా అది? కేజేవియా? సరే, అక్కడ ఎలా ఉంటుందంటే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా కేజేవిలో చదివితే దేవుని యొక్క ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో అనే మాట ఉంటుంది. అంటే అది దేవుని ఆత్మచేత నడిపించబడడం అనేది మన జీవితానికి చాలా అవసరం. బాగా గుర్తుపట్టండి, నేనుగా నడిచేది కాదు, నన్ను నడిపించే గొర్రెల కాపరి కావాలి. ఆయన తన ఆత్మ ద్వారా నన్ను ఆయన నడిపిస్తాడు. అట్లా నడిచినప్పుడు మన జీవితం చాలా దీవెనకరంగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఎలా నడిపిస్తాడు అని అనడానికి యెషయా గ్రంథం 40:11 వచనం చూస్తారమ్మా. అందులో చాలా సింపుల్గా ఆయన ఎట్లా చెప్పాడు చూడండి. నడిపించే విధానములో ఆయన మనలను 40వ ఏది యెషయా గ్రంథం 11వ వచనములో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను గూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడుపును. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ ఎట్లా రాశాడు అనేది మనం ఆలోచన చేస్తే ఇంపార్టెంట్ అయిన విషయాలు అక్కడ మనం చూడగలుగుతున్నాం. ఒకటి
ఒకటి ఆయన నడిపిస్తాడు, వాటికి ముందు ఉండి నడిపిస్తాడు. నడిపించేటప్పుడు హృదయానికి ఆనించుకొని నడిపిస్తాడట. అది తర్వాత ఆయన గనక ముందే మన ముందు గనక వెళితే, అంటే ఇప్పుడు ఆయన అలా నడిపిస్తున్నాడు అనడానికి ఒక చిన్న ఆర్టికల్గా మనం ఇందులో చూడగలిగినప్పుడు దీంట్లో చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలను మనం చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన మనలను అలా నడుపుతూ ఎంతో ప్రత్యేకంగా కాపాడుతూ మన జీవితంలో ఏమండి మనకు ఏ అపాయం రాకుండులాగున ఆయన మనలను నడిపించువాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేనేమంటున్నానంటే ఆయన మనలను నడిపించేటప్పుడు అడ్డుగా ఏవైనా ఉన్నాయనుకోండి, అడ్డుగా ఉన్నాయి. వాటిని గొర్రెలైతే ఏం చేయాలో తెలియదు, కానీ కాపరైతే ఏం చేస్తాడు? తెలుగు బైబిల్ ప్రకారంగా మెట్టలుగా ఉన్న వాటిని ఆయన ఏం చేస్తాడట? సరళం చేస్తాడు. అదొకటి ఉంది అక్కడ. రెండవదిగా ఇత్తడి తలుపులే కనుక అడ్డొస్తే వాటిని ఆయన ఏం చేస్తాడట? పగులు కొడతాడని రాశాడు. మళ్ళీ అలాగనే ఇనప గడియలు అంటూ అడ్డొస్తే ఏం చేస్తాడంట? వాటిని విడగొట్టేస్తాడు అని రాశాడు. తర్వాత అంధకార స్థలములలో ఆయన, అంటే ఆయన మన ముందు నడిస్తే గనక ఎంత లాభాలు ఉన్నాయి ఏమండి. అందుకు నేనేమంటున్నానంటే ఏమండి, అంధకార స్థలములలో దాచిన నిధులను ఆయన మనకిస్తాను అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ వచనాలన్నీ మనం గమనిస్తే కనుక ముందు ఎవరిని వెళ్ళమనాలి? ఇప్పుడు యేసయ్య నా ముందు. ఎందుకంటే భవిష్యత్తు ఎరిగిన వాడు నువ్వు అక్కడవే. నువ్వు కనుక నా ముందు వెళ్తే ఇత్తడి తలుపులు అక్కడ ఏమి ఉండవు, ఇనప గడియలు అక్కడ ఏమి ఉండవు, వాటన్ని సదును చేసుకొని వెళ్ళిపోతావు నువ్వు. అది అందుచేత నేను ఆశపడేది ఏంటంటే ఆయన మన ముందు ఉంటే హీ గైడ్స్ మీ, ఆయన మనకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు అనుకోండి, స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏం చేయొద్దు? స్వబుద్ధిని ఆధారం చేసుకొని మనం కనుక ఉన్నాం అనుకో, అదే సామెతల గ్రంథంలో మనం చదువుతాం ఈ వచన భాగాలు 3వ అధ్యాయం 5 దగ్గర నుంచి మనం వెళితే కనుక ఉంటాయి. కాకపోతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని అందుకోసం నేను నడుస్తున్నాం అనేది కాదు. ఆయన కనుక ముందు నడిస్తే నీకు దొరికేదుడు చేస్తాడు, అడ్డొచ్చే వాటిని ఆయన తుత్తునీలుగా చేస్తాడు. నీకు ముందు ఆయన వెళుతున్నాడంటే ప్రాకారములు పడగొట్టేవాడిగా వెళ్ళిపోతాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఆయన మనలను 23వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి అమ్మ. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నన్ను నడిపించుచున్నాడు. ఇది చూడండి, ఇక్కడ ఆలోచన చేస్తే గనక ఆయన మనకు ఏమండి హీ గైడ్స్ మీ అన్నట్టుగానే హీ ప్రొవైడ్స్ మీ అన్నట్టుగా కూడా మనం అందులో చూడగలుగుతున్నాం. 2వ వచనంలో ఏమని, ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నాడట? నీకు ఏమేం కావాలో అవన్నీ ఇవ్వడానికి ఆయన మనలను తీసుకువెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రొవైడ్స్ అనేది అర్థం ఏమిటి? మనకు కావలసినటువంటి ప్రొవిజన్స్, మనకు కావలసినటువంటి నిత్యావసర ఏమండి పరిస్థితులు మనకు ఆయన ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎట్లాగా ఆయన మనకు దయచేస్తాడు అని ఆలోచన చేస్తే యాకోబు పత్రిక 1:17 ప్రకారంగా ప్రతి మంచి ఈవి ఆయన ఇస్తాడు. తర్వాత మన్నాతో ఆయన మనలను పోషిస్తాడు. ఇది మనం ఆలోచన చేసి 37వ కీర్తన ఎన్నో వచనంలో చదువుతామండి మనం. అక్కడ ఒక 25వ వచనంలోన మనం ఏం చదువుతున్నాం? ఒకసారి చదవండి. 37వ కీర్తన. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ, నీతిమంతులు విడవబడడం గాని, వారి సంతానము భిక్షమెత్తుకోవడం గాని నేను చూచి ఉండలేదు. అమ్మా వినండి, ఇందులో గొర్రెలకి ఆయన ఎవరు అంటే, అక్కడ నేను అన్నాను హీ గైడ్స్ మీ అంటే ఆయన నాకు సలహా ఇచ్చి నడిపించేవాడు. తర్వాత హీ ప్రొవైడ్స్ మీ అంటే ఆయన నాకు అన్ని రకాలైన నిత్యావసర పరిస్థితులను కలుగజేసేవాడు. బాగా వినండి అమ్మా. ఇప్పుడు లంచాలు తీసుకునే వాళ్ళకి
అవి కూడా గొర్రెలే అని అనుకుంటే లాభమా? లంచాలు. మనకు అలాగే ఎవరున్నారమ్మా? దేవుని భయం కలిగి బతికే బిడ్డలు మనమందరం. జనరల్గా నేనేమంటానంటే, మనకి ఏ పోస్ట్ ఉన్నా, ఏ ఉద్యోగం ఉన్నా, ఏది చేస్తున్నా, చిన్నే కానీ పెద్దే కానీ ఈ బైబిల్ గ్రంథానికి భయపడి బ్రతుకుతాం కాబట్టి మనలో మేక స్వభావం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు గొర్రెలు అని అనగానే లంచాలు తీసుకునే వాటిని గొర్రెలు అని అనొచ్చా? అనలేము కదా. అంటే వేరేగా చాలా రకాలుగా లాభసాటిలు చూస్తారు. నేనేమంటానంటే, దైవికంగా లాభసాటిని కోరండి, దేవుడు అలాగా వారిని దీవించునుగాక. ఇందులో నాకు కావలసింది ఏమిటంటే, ఆయన మనలను ఎంతో చక్కగా పోషిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు చాలా ఇదే బైబిల్ పట్టుకొని పెరిగాను. నేను ప్రాక్టికల్గా చూశాను. నేను కానీ నా పిల్లలు కానీ భిక్షమెత్తుకోవడం నేను చూడను. దేవునికి స్తోత్రం. సార్, ఇంత ఖచ్చితంగా వాక్యాలు చెబితే బయట అందరూనేమో మనకన్నా ఏది చాలా అధిగమించి బతికేస్తున్నారు. మీరేమో ఏది అమ్మ పెట్టదు, ఏం చేయదు, అడుక్కు తిన్నవద్దు అన్నట్టుగా ఏందండి వాక్యాలు? తప్పు చేయనివ్వరు, తప్పు చేయొద్దు అంటారు, తప్పు చెయ్యరు అని అంటే అప్పుడు లోకం ఎలాగన్నా ఉండవండి. మీకు మాత్రం ముఖ్యంగా ఆయన నీకు కాపరి అయితే ఈ బైబిలే మనకు ముఖ్యం. దేవునికి స్తోత్రం. అదేంటండి, ఎంత ఖచ్చితంగా ఉన్న తర్వాత మరి దేవుడు చేయలేదా? ఆలస్యమైనా కూడా ఏమంటే పర్వణంతో నిన్ను పోషించునుగాక. దేవునికి స్తోత్రం. నేను కూడా ఒక్కోసారి ఇలాగ అనుకుంటున్నాను, ప్రభువా నీ వాక్యాలు నిజం కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్తున్నాము, మరి వినేవాళ్ళేమో నిజంగా దేవుని వాక్యం అని కొంతమంది అలాగ విని ధైర్యంగా బతుకుతారు, కొందరు ఒకరు ఇద్దరు కొంతమంది ఏమో ఆలోచనలు చేస్తారు, ఇంకా కొంతమంది ఏమో ఒకవేళ వేరుగా ఉంటారేమో. కానీ నిజంగా నువ్వు మాకు కాపరి అయితే, కాపరి అని అనగానే ఏమంటే ఆయనే కనుక మనకి ప్రొవైడ్స్ అంటే హీ ప్రొవైడ్స్ మీ అంటే అర్థం ఏంటి? ఆయన మనలను పోషించడంలో దిట్ట. అప్పుడు నేను బలహీనుడిగా అయిపోతానా? మీరు ప్రార్థన చేసి అన్నం తింటారా తినరా? ఎందుకు ప్రార్థన చేస్తారు చెప్పండి? ఎందుకు ప్రార్థన చేస్తారు? అన్నం అరగాలనా? అలా చేయకపోయినా బయట వాళ్ళు తింటున్నారు, అరిగిపోద్ది. దేనికోసం అమ్మా ప్రార్థన చేసేది? ఒకళ్ళు చేయొద్దు చెప్పండి. ఒకళ్ళు ఇటు సైడ్ ఆ కొండయ్య నా అంక చూడలేదు, బోర్డు అంక చూస్తున్నావు చెప్పు. బలం. అవును, నీకు కావాలి బలం. ఓకే ఇటు చెప్పండి. ఎవరు చెప్తారు? బలమా? కృతజ్ఞత. ఎవరు చెప్తారు? అమ్మో నేను గిఫ్ట్ ఇస్తానంటూ బాగుండేది ఇప్పుడు కదా. లేదమ్మా, మనం తినే అన్నం పవిత్రంగాను పరిశుద్ధంగాను మార్చబడ్డానికి ముందు తినాలి, అంతే కదా. అందుకే ప్రార్థన, అంతే కదా. ఈ అన్నాన్ని పరిశుద్ధపరచు ప్రభువా అని అనగానే అది పరిశుద్ధపరచబడినట్టే. అట్లా ఒకటి. రెండవది, ఆ అన్నం తిన్నాక నాకు రోగం వచ్చిందంటే నేను తట్టుకోను, నాకు అసలు అలాంటి నచ్చదు. అందుకే ఎవడైనా బుర్ర ఉన్నవాడు ఏం చేయండి, దీని మీద కొంచెం ఆలోచన చేయండి. ఏది ఈ భోజనం తిన్నాక, ఏది ఎంత ప్రార్థన చేశాక, ఎంత ప్రార్థన చేసి ఎంతగా చేశాక ఇది తిన్నాక ప్రభువా ప్రార్థన చేసి అన్నం తిన్నాను, జ్వరం వచ్చింది. ఈ జ్వరాలు గిరాలు ఇలాంటి గురించి నేను పెద్ద చెప్పను, సీజనల్గా వచ్చే సమస్యలు అవి ఉంటాయి, కానీ మరీ దీర్ఘకాల బలహీనతల్లో పడకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పిల్లలు మనము ఎలాగుండాలి అంటే చాలా చక్కగా దేవునిలో నేను ఏమంటానంటే ఆయన మనకు అన్ని రకాలైన శ్రేష్టమైనవి ఆయన మనకి ఇస్తున్నాడు. ఏమిస్తాడమ్మా? శ్రేష్టమైన గోధుమైన అదే, మన్నా అన్న అదే. నేను చెప్తున్నానండి, ఇప్పుడు చాలామందికి ఇది తెలియట్లేదమ్మా. దేవుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు అన్నీ తెలియట్లేదు. బయట వాళ్ళు ఎన్నో కష్టాలతో ఉంటారు. అప్పుడప్పుడు మీకు కుదురుతో నెలకొకసారైనా గాంధీకో ఉస్మానియాకో వెళ్ళి ఊరికే తిరిగి రండి, తెలుస్తుంది. దేవుని కృపను బట్టి మన కష్టార్జితం మనం తినగా, మన అప్పులు తీరగా, మన ఇంట్లో ఆయన ప్రశాంతత ఉండగా, మన ముఖాల్లో ఆయన నవ్వు ఉండగా, ఇదంతా ఆశ్చర్యంగా ఉంది సార్. చాలామందికి అలా ఉండదమ్మా. ఏమండి, గట్టిగా ఏదో గడిగడికో గండం అన్నట్టు ఉంటుంది చాలామంది బతుకుల్లో. కానీ దేవుడు మనల్ని అలాగ నిలబెట్టలేదు. ప్రభు మంచి కాపరి. 10వ అధ్యాయం 11లో చదువుతాం యోహాను సువార్తలో, ఆయన గొర్రెలకు
అంతే, గొర్రెలకే కాపరి. దేవునికి స్తోత్రం. ఎవరికి కాపరి అయినా? గొర్రెలకే కాపరి. ఇంకొక వచనాన్ని మనం ఇది కూడా చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. 23వ కీర్తన 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించు. చూడండి అమ్మా, ఇక్కడ 23వ వచనములో ఆయన వివరణగా చెబుతూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, ఆయన ఎట్లాగా మనల్ని చూస్తున్నాడట. 3వ వచనములో క్లియర్గా చెప్తున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద అంటే కంఫర్ట్ మీ. హీ కంఫర్ట్ మీ అంటే ఆయన నన్ను ఆదుకోవడం, ఆదరించడం. చూసారా, 1వ పాయింట్లో ఏమి నేర్చుకున్నాం? గైడ్స్ మీ. 2వ పాయింట్లో ఏమి నేర్చుకున్నాం? ప్రొవైడ్స్ మీ. 3వ దాంట్లో ఏమి నేర్చుకుంటున్నాం? ఏం నేర్చుకుంటున్నాం? కంఫర్ట్ మీ అంటే ఆయన నన్ను ఆదరించును. ఆదరించడం అంటే తెలుస్తుందమ్మా. గాబరాగా ఉన్న పిల్లల్ని తల్లి ఏం చేస్తుంది? దగ్గరికి చేర్చుకొని, నీకెందుకు అంత భయం నేను ఉండగా అనగానే ఆడి భయం ఎటు పారిపోద్దో తెలియదు కదా, వాడికున్న దిగులు ఎటు పారిపోద్దో తెలియదు కదా. అట్లానే దేవుడండి పలు రకాలైన వాటి నుంచి తప్పిస్తూ మనలను ఆయన ఏం చేస్తాడట? ఆదరించడం. ఏం చేస్తాడండి? ఆదరించడం అనే దానికి ఎట్లా చెబితే బాగుంటుంది? అమ్మ, మనం తప్పు చేసామని చెప్పి ఆదరించడం కాదు. బాగా వినండి. అంటే జనరల్గా ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తే దేవుడితో క్షమాపణ కోరుకోవాలి. ఉదాహరణగా 22:16 చదువుతాం కదా, ఏది మత్తయి సువార్తలో, ఆయన మొమాటము లేనివాడు. ఎవరండి ఆయన? బైబిల్లో ఈ వచనాలు ఇలా చూస్తారా మీరు? ఇవి చూడండి ఎట్లా రాసి ఉంటాయంటే ఆయనలో ఉన్న ప్రత్యేకత, చాలా ప్రత్యేకమైన విషయాలు చూడగలుగుతాం. ఏమని చూడండి అమ్మా, 12వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమున ఇష్టుడైన, ఈయన మీద నా ఆత్మనుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును, ఈయన జగడమాడడు. ఏం చేయడం? ఆయన జగడం ఆడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవరికనే వినబడదు. విజయం అంటే ఇన్ని ప్రత్యేకతలు కలిగిన వాడు నిన్ను ఆయన ఏం చేస్తాడట? ఆదరించడం. దేవునికి స్తోత్రం. అమ్మ, ఆదరణ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారమ్మా. ఏ రీజన్లో కోల్పోయారో తెలియదు, కోల్పోతారు. కొంతమందికి ఎవరూ ఉండరు. కొంతమంది అంత పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా నన్ను ఆదరించే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమంది చిన్న పిల్లల్లాగా అలా తలస్తూ ఉంటారు, అయ్యో మా జీవితాల్లో ముందు వెనక ఎవరు లేరే, మా బ్రతుకులు మమ్మల్ని నచ్చజెప్పడం కానీ, ఆదరించడం కానీ, కొంచెం సలహా ఇవ్వడం కానీ, ఇలాగా కొన్ని రకాలుగా మన జీవితాల్లో కొన్ని రకాలైన పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఎటువంటి కాపరట? మొట్టమొదట ఆయన హీ గైడ్స్ మీ. ఆయన మనలను ఏం చేస్తాడు? ఆయన ఏమండి గైడ్స్ మీ అంటే చక్కగా ఆలోచన చెప్పి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది ప్రొవైడ్స్ మీ అంటే నీకు కావలసినవి. బాబు నీకు కావలసిన ఏమేమి అడిగారో అడిగినవన్నీ కూడా ఇప్పుడు ఎవరు ఇవ్వాలా? ఇది ఆయన ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంతోషంగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? అమ్మ, మీరు ఏం అడిగారో అవే మీరు పొందుకొందురుగాక. నేను ఇలాంటి విషయంలో మాత్రం నిజం చెప్తాను. ఒక్కొక్కసారి ఎలాగుంటుందంటే, ప్రభువును మనం అడుగుతాం, అడిగిన తర్వాత ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉండొచ్చేమో, కానీ సమయం వచ్చినప్పుడు అది తీసుకొని వస్తాడు చూడండి. అప్పుడు చూడగానే అవును కదా ఇది నేను అడిగాను ఆయన్ని. ఉదాహరణగా నేను ఒక విషయం చెప్తాను. ఒక బైబిల్ ఉంది, అది చాలా తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఉన్న ఒక బైబిల్. ఆ బైబిల్లో మొట్టమొదట ఆ బైబిల్ అలా పేజీ తెరవగానే 2-3 పేజీలు తెరవగానే 4 రకాలైన సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ బైబిల్లో. అది చైన్ రిఫరెన్స్ బైబిలే. అది 4 రకాలైన రంగులతో ఉంటుంది ఆ బైబిల్. మొత్తం బైబిల్ అంతా రెయిన్బో కాదు, అది రెయిన్బో బైబిల్ అని ఒకటి ఉంది, అది కూడా ఉంటుంది. చాలా ఖరీదైంది. అలాంటివి తెచ్చి పెడతాను, ఎప్పుడైనా చూద్దరు. కానీ ఇలాంటి బైబిల్స్ ఉంటాయా అని అనుకుంటారు, ఖరీదైనవి ఉన్నాయి. అయితే ఈ బైబిల్ 4 రకాలైన సబ్జెక్ట్స్తో ఉంటాయి. నేను అనుకునేవాడిని ఎప్పుడు కూడా, దేవుడా అసలు ఇలాంటి బైబిల్ నేను కొనుక్కోగలుగుతానా అని అనుకునేవాడిని.
అంటే ఒక్కొక్క దాంట్లో ఏమంటే గ్రీన్ కలర్ ఉందనుకోండి ఆ బైబిల్లో, ఆ గ్రీన్ కలర్ ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా ఒక రకమైన సబ్జెక్ట్స్నే చెప్పుద్ది. అది ఇక కంగారు పడక్కర్లే, ఆదికాండంలో ఎక్కడ ఉన్నాయో చూడక్కర్లే, ఏం లేదు, అన్ని కలర్స్ వేసేసి ఉన్నాయి. అది బైబిల్ అలాగ ఉంటుంది. అదొక కలర్. ఒకటేం గోల్డ్ కలర్ ఉంటుంది. ఆ గోల్డ్ కలరు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు వెళితే అవే ఉంటాయి లైన్ అంతా. అదొక రకంగా బైబిల్ అలా తయారు చేశారు. ఆ గోల్డ్ కలర్ పరిశుద్ధాత్మకు చూపిస్తుంది, రెడ్ కలర్ ఏమో రక్షణ గురించి చూపిస్తుంది, గ్రీన్ కలర్ ఏమో సాల్వేషన్ గురించి చూపిస్తుంది, కొంచెం ఇంకొక రకమైన కలర్ ఉంటుంది. ఆ కలరు అది ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. అదేంటంటే అది మొత్తం ప్రవచనాలు ఎలా ప్రారంభమైనవి, ఎలా నెరవేర్చబడ్డాయని రాసి ఉంటుంది. అది అక్కడ ఉంటుంది. నేను అనుకునేవాడిని, దేవుడా ఇలాంటి బైబిల్ కొనుక్కోగలుగుతానా అని అనుకునేవాడిని. కానీ ప్రభువుని అడిగాను, ప్రభు నాకు ఇలాంటి బైబిల్ ఒకటి కావాలంటే ఇప్పుడు నా దగ్గర ఒక 6-7 బైబిళ్ళన్నా ఉన్నాయి. అంటే దేవుడు ఇస్తాడంటారా ఎవరంటారా? డైరెక్ట్గా మనం వెళ్ళి కొనాలంటే 20,000 30,000 అంటారు. మరి ఎట్లాగొచ్చినాయి? నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు ఇచ్చునుగాక. అది నిజమే ఖరీదు. అట్లాగే వాహనాలు అడగండి, దేవుడు ఇచ్చునుగాక. స్థలాల గురించి అడగండి, దేవుడు ఇచ్చునుగాక. ఎందుకంటే ఆయన ఇక్కడ నీకు ప్రొవైడ్స్ మీ. ఒకటి నేను అన్నాను, గైడ్స్ మీ అంటే ఆయన సలహా ఇచ్చి నడిపించునుగాక. రెండవది ఏమండి ప్రొవిజన్ ఇచ్చేవాడిగా ఉండునుగాక. మూడవది ఆదరించేవాడిగా ఆయన మనకు ఉండునుగాక. ఇప్పుడు 4వది ఏమండి 23వ కీర్తన 4వ వచనం ఒకసారి చదువుతారమ్మా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. సరే, ఇప్పుడు ఇందులో మీరు గమనించగలిగితే ఈ 4వ వచనాల్లో ఏమండి మొదటి పాయింట్లో హీ గైడ్స్ మీ, రెండవ పాయింట్లో హీ ప్రొవైడ్స్ మీ, మూడవ దాంట్లో హీ కంఫర్ట్ మీ, 4వ దాంట్లో హీ ప్రొటెక్ట్ మీ అని మనం చూడగలుగుతాం. 4వ దాంట్లో ఆయన మనలను భద్రపరచువాడు, కాపాడువాడు. ఏమండి ఇందులో నేనేమంటానంటే అన్ని రకాలైన భయముల నుండి, ఏ పరిస్థితులు ఎలా రాబోతున్నాయో ఇప్పుడు ప్రస్తుత కాలం మనకు కొంతే తెలుసు, రాబోయే కాలం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇలాంటి రోజుల్లో కూడా మనం క్షేమంగా ఉండాలంటే మనలను కాపాడే కాపరి మనకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత యేసయ్య మా జీవితాలను ఎలా కాపాడుతానని అంటాడు బైబిల్లో. ఏమండి పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రులు వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు, మధ్యాహ్నం మందు పాటు చేసే రోగాలైనా నీకు తగలవు, నిన్ను కాపాడువాడు కునుకుడు. అంటే ఇప్పుడు ఇలాంటి మంచి కాపరి మన జీవితానికి అవసరం. సరే బాగా వినండి, మనకు దేవుడు ఇచ్చిన ఈ జీవిత విధానంలో నువ్వు నీ పిల్లలతో, నువ్వు నీ కుటుంబంతో దేవుని చేతుల్లో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రభువా మమ్మల్ని కాపాడండి, మా పిల్లలను కాపాడండి, మమ్మల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఎన్నో రకాలుగా దేవుడు తన బిడ్డలను కాపాడుతూనే ఉన్నాడు. ఎట్లాగా? కంటికి రెప్పలాగా. ఎలా కాపాడుతాడమ్మా? నిజమండి, ఇవి మనం ఆలోచన చెయ్యాలి. అందుచేత ఒకటి ఆయన మనకు ఎలాంటి కాపరంటే అన్ని రకాల ఆలోచనలు ఇచ్చి మనలను కాపాడే కాపరి. దేవునికి స్తోత్రం. అన్ని రకాలైనటువంటి ఆర్థికమైనటువంటి సహాయాలు చేస్తూ మనలను కాపాడే కాపరి. తర్వాత అన్ని రకాలైన రీతులలో నిన్ను ఆదరించే కాపరి. తర్వాత అన్ని విధాలుగా నలుదిక్కులు నీ వైపు అయినా ఏమంటే కంచి వేసి నిన్ను ఆయన ఏం చేస్తాడట? కాపాడుతూ ఉండే కాపరి. తర్వాత ఇంకొకటి అమ్మ 23:5వ వచనం చూడండి అమ్మా. అందులో ఏమి రాశాడు? నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నీవు నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు. ఓకే, ఇప్పుడు ఈ వచనాన్ని మీరు ఆలోచన చేయండి అమ్మా. ఈ 5వ పాయింట్ ఏంటంటే దేవుడు మనకి కాపరి అంటే
శత్రువులు ఎదుట ఆయన నిన్ను గొప్పగా చూపడం. ఎట్లాగా? ఎలా చూపడం అంటే ఈ ఎగ్జాల్ట్ మీ అని అనాలి. ఎగ్జాల్ట్ అంటే ఏంటి? ఆయన మనలను శత్రువుల కంటే కూడా పైగా చూపడం. ఎవరికంటే పైగా చూపడం? విరోధుల కంటే కూడా మీరు ఎలా కనబడాలట? ఈయన కాపరైతే శత్రువు కంటే, విరోధుల కంటే, మన పగవారి కంటే మనము పైన కనబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగా ఆధారాలు ఉన్నాయి తెలుసండి. దేవుడు మా పగవారి కంటే ఆయన నన్ను హెచ్చుగా, ఏమ్మా ఆ రెఫరెన్స్ చదువుతారమ్మా, మా విరోధుల కంటే కూడా ఆయన పైగా ఆయన నన్ను ఉంచాడని అంటాడు కీర్తనాకారుడు. అందుచేత ఇక్కడ నేనేమంటానంటే శత్రువు ఎప్పుడు నీ దృష్టిలో ఎలాగనుకోవాలి? ఏమండి, ఇప్పుడు శత్రువులు చూడగానే, మన విరోధులను చూడగానే, మన పగవారిని చూడగానే మనకేంటి? మింగిడి పడదు, అన్నం తినబుద్ధి కాదు. పైకి ఏమో వాళ్ళే బాగుండాలన్నట్టుగానో మద్దతు ఇస్తావు నువ్వు తెలియకుండా. పైకి మాత్రం ప్రభువా నాకు అంతమంది శత్రువులు, ఎంతమంది శత్రువులు అంటే, అరే ఆల్రెడీ వాళ్ళు పైన ఉండాలని కోరుకుంటున్నావు కదరా నువ్వు అని అంటాడు ఆయన. ఇప్పుడు అలా కాకుండా మీరు ఏం చేయాలంటే నా శత్రువు కంటే కూడా నేను పైన కనబడాలి. అది హీ ఎగ్జాల్ట్ మీ. అమ్మ చదువుతావా? చదవండి ఒక రెఫరెన్స్. ఆపత్కాలమున ఆయన పర్ణశాలలో నన్ను దాచును. ఆ పర్ణశాలలో నువ్వు నన్ను దాస్తున్నావు. గుడారపు మాటను నన్ను దాచును. ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే, వినండి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే, నా శత్రువుల కంటే హెచ్చుగా నా తల ఎత్తబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అమ్మా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఎవరికంటే మీరు గొప్పలుగా కనబడాలని ఆయన నీకు కాపరి? ఒకటి ఇక్కడ గైడ్స్ మీ అంటే నీకు ఆలోచన చెప్పి తర్వాత ఆయన మహిమలో తన కృపలో మనల్ని చేర్చుకోవడం, అది ఆయనకి ఇష్టం. అందుచేత హీ గైడ్స్ మీ. రెండవది ఏమి నేర్చుకున్నా? ఈ ఏంటంట? ప్రొవైడ్స్ మీ. నీకు కావలసినవన్నీ దేవుడు ఇచ్చిన గాక. మూడవది ఈ కంఫర్ట్ మీ అంటే అన్ని రకాలుగా నిన్ను ఆయన ఏం చేయాలి? ఆయన ఆదరించాలి, ఆదరించాలి. తర్వాత ఏంటంట? ప్రొటెక్ట్ మీ. అన్ని రకాలుగా ఆయన నిన్ను కాపాడును గాక. తర్వాత అన్ని రకాలుగా నువ్వు హెచ్చుగా, ఎగ్జాల్ట్ మీ అంటే అలాగా. ఏమంటే ఆయన కాపరైతే కనుక అన్నిటికన్నా మనమే పైన ఉండాలి. ఎవరి పైన ఉండాలి? ఇలాంటి వాక్యాలు గతంలో నేను చెప్పాను. నీ శత్రు గౌని మీద, నీ విరోధుల భుజం మీద నీ చేతులు ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అజాత ఇలాంటి కాపరి ఏమండి ఇంకా ఎవ్వరికి దొరకడు. ఈయన గొర్రెలకు మాత్రమే ఎవరైనా కాపరి. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది కూడా చాలా ముఖ్యమైన విషయమే. 6వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఈ రోజుకి 23వ కీర్తనలో ఒక రకమైన రీతిలో ఈ పాయింట్స్ మనం చూసాం. 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ఇది కూడా చాలా మంచి మాట అమ్మా. హీ డ్విల్స్ విత్ మీ అంటే ఏమండి ఆయన మనతో ఉండబోతున్నాడు. ఎప్పుడు? అర్థమైందా? మనం ఆయనతో ఉండడం అది అద్భుతమే. మరి ఆయన ఉండాలి కదా మనతోటి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు 5 పాయింట్లు 6 పాయింట్లు ఒకసారి చెబుతారా? ఏమండి హీ గైడ్స్ మీ అంటే ఆయన మనలను ఏం చేస్తాడు? నడిపిస్తాడు. ఈ ప్రొవైడ్స్ మీ ఆయన మనకు అన్ని రకాల సహాయాలు చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ కంఫర్ట్ మీ అంటే అన్ని రకాల నిన్ను ఆయన ఆదుకొని నీకు సహాయం చేయగలుగుతాడు. తర్వాత అన్ని రకాల హీ ప్రొటెక్ట్ మీ అంటే అన్ని రకాలుగా నిన్ను భద్రపరిచి కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. తర్వాత అన్ని రకాలుగా హీ ఎగ్జాల్ట్ మీ అంటే నన్ను అన్ని విధాలుగా పైకి చూపిస్తాడు, తలగా చూపిస్తాడు, పైవాడిగా చూపిస్తాడు, హెచ్చైన వాడిగా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. చివరగా హీ డ్విల్స్ విత్ మీ అంటే ఆయన చిరకాలం నేను ఆయనతో, ఆయన నాతో ఉంటాడు. అది ఏమంటే గొర్రెకు ఉన్న బాధ్యత, గొర్రెకు ఉన్న భాగ్యం ఆయన నుండి కలిగే ఏమంటే ఒక అదృష్టం అని నేను అంటాను. అందుచేత ఇప్పుడు ఏమని ఆలోచన చేద్దాం. ఆయన చూడండి హీ గైడ్స్ మీ అని అంటే అర్థం ఏమిటి? గైడ్స్ మీ అంటే ఆలోచన ఇస్తాడు, సలహా ఇస్తాడు,
చక్కగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి, చెప్పండి, ఆయన నన్ను చక్కగా నడిపించును. రెండవది, యెహోవా నా కాపరి అన్ని రకాలుగా నన్ను పోషించును. మూడవది, యెహోవా నా కాపరి అన్ని రకాలుగా నన్ను ఆదుకొనును. నాలుగవది, యెహోవా నా కాపరి అన్ని రకాలుగా నన్ను భద్రపరచును. ఐదవది, యెహోవా నా కాపరి అన్ని రకాలుగా నన్ను హెచ్చించును. ఆరవది, యెహోవా నా కాపరి ఆయన ఎప్పుడు నాతో ఉండును. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఏమండి, దేవునికి స్తోత్రం. 6 వచనాల్లోనూ 6 ప్రత్యేకమైన సంగతులు మనం నేర్చుకున్నాం. వచ్చే వారం ఎలాంటి వాక్యం ఉందో మీరు ప్రార్థన చేయండి. 23వ కీర్తన ఈ అనువాదాన్ని ఒకసారి మీ మనసులో పెట్టుకోండి. ప్రభు కొరకు బలమైన బిడ్డలుగా ఉండండి. నీకు నేను అంటున్నానమ్మా, నీకు సహాయము చేయువాడు. హల్లెలూయా. ఒక్కసారి ఒక్క వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం అందరూ చూడండమ్మా. 15వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 57 ఏమండి 15వ వచనాన్ని ఒకసారి చూద్దామా. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి అమ్మా. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు అండి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో అండి నివసించువాడను అండి అయినను వినయము గల వారి ప్రాణమును అండి ఉజ్జీవింపచేయడానికి నలిగిన వారి ప్రాణమును అండి ఉజ్జీవింపచేయడానికి వినయము గల వారి యొద్దను అండి దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఎటువంటి వారి దగ్గర నివసిస్తున్నాడండి? దీన మనస్సు గలవారు. గొర్రెలకు ఉండే ఒక ప్రాధాన్యత ఏమిటంటే నలిగిన వారు. తెలుగులో అలాగా ఒక చోట అట్లా రాసి ఉన్నది. బట్ యాక్చువల్లీ అదే వచనాన్ని మనం చదివితే గనక 57-15 వచనాల్లో మనం చదువుతున్నటువంటి ఇంకొక తర్జుమాలో చదివితే గనక చాలా ప్రత్యేకమైన మాట ఏమిటంటే ఆయన చక్కగా తన బిడ్డలను ఎలా నడిపిస్తున్నాడు అనడానికి మహోన్నతుడైనా ఏమంటే పరిశుద్ధుడైనా నిత్య నివాసి అయినా ఆయన ఏంటంటే వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికని మాట రాసి నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయడానికి రాస్తూ ఏమంటాడు అక్కడ? వినయము గలవారి యొద్దను, తర్వాత దీన మనసు గలవారి యొద్దను. గొర్రెల కాపరి అని అనగానే మనందరూ కూడా ఆయన ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రొవైడ్ చేస్తాడంటే నాకే కదా అని ఆశపడతావు. భద్రపరుస్తాడు అని అనగానే నన్నే కదా అని అనుకుంటావు. నడిపిస్తాడు అంటే నన్నే కదా అని అనిపిస్తుంది. నిజమే, అట్లా చూస్తూ ఉంటే అన్నీ బాగుంటాయి. కాకపోతే ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఎవరికండి చెప్పండి అమ్మా. గొర్రెలు అని అనగానే విధేయత కలిగిన వాటిని గొర్రెలు అని అంటారు. ఎవరిని అంటారు? గొర్రెలు అని అనగానే అవిధేయతగా ఉండే వాటికి మేకలని పేరు ఉంటుంది. గొర్రెలు వేరే, మేకలు వేరే. చూడ్డానికి రెండు ఒకలాగా ఉన్నట్టుగా ఉన్న స్వభావం వేరే. అందుచేత దేవుడు మనలను కాపాడడంలో చాలా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేనంటాను, ఎవరు ఏమన్నా కూడా ఎవరిని పట్టించుకోవడం కాదు, కానీ ప్రభువును మాత్రం పట్టించుకొని, ప్రభువా నీవు నాకు మంచి గొర్రెలు కాపరి, నా ప్రాణానికి, నా శరీరానికి, నా ఆత్మకు మీరు మాత్రమే కాపరి, నా కుటుంబానికి. ఇప్పుడు ఈ సంఘం ఉంది, సంఘానికి ఎవరు కాపరి? పాస్టర్ గారు కాదు. నేను ఎన్నిసార్లు ప్రభు దగ్గర మొరబెడతాను, భలే ఉజ్జీవంగా అడుగుతాను, ఒక్కోసారి కన్నీళ్లతో అరుస్తాను, ప్రభువా ఈ మందిరం చిన్న మందిరం, ఈ మందిరానికి వచ్చేవాళ్ళు నిజంగా నిన్ను ప్రేమించి వచ్చారు, ఈ మందిరానికి వచ్చేవారికి నువ్వు కాపరిగా ఉండాలి. ఎలాంటి కాపరిగా ఉంటావు నువ్వు? ఎలాగ వారిని నిలబెడతావు? ఎలాగ వారి తరపున ఉంటావు? ఎక్కడెక్కడికి నడిపిస్తావు? ఇవన్నీ నేను అడుగుతాను. నువ్వు ఎవరెవరిని ఎలా కాపాడుతున్నావు? అందుకే ఏమండి, నిజంగా గొర్రెలుగానే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎలా ఉందా?
మేకలుగా మారకూడదు. ఎవరు కూడా అలాంటి సహవాసాలు, అలాంటి చోటుకి వెళ్ళకండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా. ఏమండి, చిన్న ప్రార్థన ఎవరికి వాళ్ళే. ప్రభువా, నేను నీ చేతిలో ఓ మంచి గొర్రెగా ఉండడానికి నువ్వు నన్ను నడిపినప్పుడు, నువ్వు నన్ను కాపాడుతున్నప్పుడు, నువ్వు నన్ను నీ సన్నిధిలో విస్తరింపజేసినప్పుడు నేను ప్రత్యేకంగా ఉండులాగా కృప చూపండి. రాజకుమార్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయండి. అయ్య గారు.